ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఎవరైతే ఓపెన్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో ఇది వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉంటుందండి. సో ఎవరైతే 2025 లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ మోడ్ వచ్చేసి డైరెక్ట్ గా మీరు టీజీ ఐసెట్ 2025 లో ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఐసెట్ లో క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఇప్పుడు నేను ఎంబీఏ ఎంసీఏ చేద్దాం అనుకుంటే మీకైతే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఐసెట్ వాళ్ళు డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. ఐసెట్ రాయకుండా ఇప్పుడు చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు కూడా ఓపెన్ లో ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ 1 month బ్యాక్ ఈ నోటిఫికేషన్ వచ్చింది డైరెక్ట్ ఐసెట్ వాళ్ళకు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 15th September డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం. సో సపరేట్ వీడియో చేస్తాను, ఆ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి. ఎవరైతే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీ స్ట్రక్చర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఫీజు, సిలబస్ కావచ్చు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 900 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 15th August నుంచి స్టార్ట్. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd September. అండ్ 2nd September తర్వాత ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో 5th September వరకు విత్ 500 ఎక్స్ట్రా ఫీజ్ తోని వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. సో 2nd September లోపే అప్లై అయితే చేసుకోండి. సో ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటే ఒక గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. సో ఎంబీఏకి అయితే ఎనీ డిగ్రీ, మీరు ఓపెన్ డిగ్రీ, బీటెక్, నార్మల్ డిగ్రీ ఏదైనా చేస్తున్నా మీరు అప్లికేబులే. సో ఓసీ వాళ్ళకు 50% ఆఫ్ మార్క్స్ వచ్చి పాస్ అయి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 45% ఆఫ్ మార్క్స్ మినిమం వస్తే మీరు ఎలిజిబుల్. అండ్ ఎంసీఏ వాళ్ళకు మీరు కూడా డిగ్రీ ఉండాలి. కాకపోతే ఈ ఎంసీఏకి వచ్చేసి మ్యాథమెటిక్స్, సో డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, మీకు మ్యాథ్స్ ఒక 1 of the ఆప్షనల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ అన్న ఉండాలి. సపోజ్ మీకు గ్రాడ్యుయేషన్ లేకపోతే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఉన్న సరిపోతుంది. సో ఇంటర్ లో మ్యాథ్స్ ఉండి ఏదో ఒక డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఆర్ ఇంటర్ తో పాటు డిగ్రీ ఆర్ బీటెక్ లో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే ఎలిజిబుల్. సో ఈ 2 లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఎంసీఏకి ఎలిజిబుల్. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఉంటుంది. సో మనకి ఇక్కడ సిలబస్ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ. సో మనకు అనలిటికల్ ఎబిలిటీ వచ్చేసి 35 marks, మ్యాథమెటిక్స్ ఎబిలిటీ వచ్చేసి 40 marks, కమ్యూనికేషన్ ఎబిలిటీ వచ్చేసి 25 marks. సో ఇవి జనరల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐసెట్. సో ఐసెట్ వాళ్ళైతే ప్రీవియస్ నోటిఫికేషన్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మీరు చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. సో ఎవరైతే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారో ఇయర్లీ 20,000 ఉంటుంది ఫీ. సో చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఏముండదు. ఇది సెమిస్టర్ వైజ్. సో టోటల్ 2 years కోర్స్ ఉంటుంది, 4 semesters ఉంటాయి. సో 20,000 per annum ఫీజు. నెక్స్ట్ వచ్చేసి ఎంసీఏ. సో ఎంసీఏ వచ్చేసి 15,000 per annum ఫీ ఉంటుంది, అంటే ఇయర్లీ 15,000. ఇది కూడా సెమిస్టర్ వైజ్ ఉంటుంది, 2 years 4 semesters. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఐసెట్ రాయకుండా ఇప్పుడు 2025 లో ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఇద్దాం అనుకుంటున్నారో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాతనే మీరు కౌన్సిలింగ్ లో డైరెక్ట్ కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మీరు డైరెక్ట్ ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ చెప్పాను, డైరెక్ట్ గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.